శృతి పర్సనల్ డిస్కషన్స్ అవి జిలేబీ పెడితే అయిపోయాయి తినేసేవాడు నిజంగా. ఇక్కడ ఎప్పుడు తినేసేది. అదేంటి గణేశుడు అంత ఇబ్బంది పడుతున్నాడు? వెళ్ళి చూద్దాం. నాయన వినాయక, ఏమైంది? అప్పటి నుంచి అసలు మాట్లాడట్లేదు. సుదర్శన చక్రం ఏమైనా కనపడిందా? ఎందుకో వినాయకుడు అప్పటి నుంచి బాగా కష్టంతో ఉన్నాడు. అంటే వినాయకుడు సుదర్శన చక్రాన్ని మింగుతాడు. వినాయక, మర్యాదగా మీ మామయ్య సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేసేయి. నాయనా తిరిగి ఇచ్చేసే నాయనా, దాంతోనే ముల్లోకాలన్నీ నడుస్తున్నాయి. అయితే నువ్వు వినాయకుడిని నవ్వించేదన్న పని చెయ్యి. ఇప్పుడు ఏం చేయాలి? నా సుదర్శన చక్రం. అంటే వినాయకుడికి గుంజీలంటే ఇష్టం. ఎవరైతే వినాయక చవితి నాడు వినాయకుడి ముందట గుంజీలు తీస్తారో వినాయకుడు అప్పుడు సంతోషపడి వాళ్ళకి సంపాదిస్తాడు. నా సుదర్శన చక్రం ఏది? అదేంటి గణేశుడు అంత ఇబ్బంది పడుతున్నాడు? వెళ్ళి చూద్దాం. నాయన వినాయక, ఏమైంది? అప్పటి నుంచి అసలు మాట్లాడట్లేదు. నీకు నా సుదర్శన చక్రం ఏమైనా కనపడిందా? ఎందుకో వినాయకుడు అప్పటి నుంచి బాగా కష్టంతో ఉన్నాడు. అంటే వినాయకుడు సుదర్శన చక్రం మింగుతాడు. వినాయక, మర్యాదగా మీ మామయ్య సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేసేయి. నాయనా తిరిగి ఇచ్చేసే నాయనా, దాంతోనే ముల్లోకాలన్నీ నడుస్తున్నాయి. అయితే నువ్వు వినాయకుడిని నవ్వించేదన్న పని చెయ్యి. ఇప్పుడు ఏం చేయాలి? నా సుదర్శన చక్రం. అంటే వినాయకుడికి గుంజీలంటే ఇష్టం. ఎవరైతే వినాయక చవితి నాడు వినాయకుడి ముందర గుంజీలు తీస్తారో వినాయకుడు అప్పుడు సంతోషపడి వాళ్ళకి సంపాదిస్తాడు.